హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడు ఈరోజు ఈ శారీ ఉంది కదా, ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అండి. ఈ శారీని నేను చిన్న పాపకి, అంటే 10 ఇయర్స్ పాపకి ఇట్లా లెహంగా లాగా చిన్నది ఒక బ్లౌజ్, లెహంగా అండ్ బ్లౌజ్ లాగా నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఎలా కట్ చేసుకోవాలి ఏంటని పూర్తి వివరంగా చూపిస్తాను. చూడండి, శారీ అయితే చూసారు కదా, అంటే సగం వరకు వర్క్ వచ్చింది, ఇంకా సగం అంతా ప్లెయిన్ ఉండింది అనమాట. ఇంక ఇది ఏది ఎక్కడ ఎలా పెట్టాలనేది మీకు కటింగ్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను. అయితే మీకు కొలతలు ఒకసారి చెప్తానండి బోర్డు మీద. మీకు ఎవరికైనా ఈ వయసు పిల్లలు ఉంటే మీరు ఈ కొలతలు మీకు సరిపోతే మీరు ఈ కొలతలను బట్టి కట్ చేసుకోవచ్చండి. ఎలాగ కట్ చేస్తున్నాను కదా, చాలా రోజుల తర్వాత కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. దగ్గర 4 రోజుల పైన అయిపోయింది. నాకైతే చాలా బాధగా ఉందన్నమాట. మీ అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్. అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను బ్లౌజ్ కటింగ్. అయితే అదే కొలత చెప్తున్నాను, చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి 12 అంగుళాలు ఉందండి, ఓకేనా. అయితే నేను కొంచెం ఇది ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ పాపదనమాట. ఈ సంవత్సరం పెరిగింది, కొంచెం పొడవు పెట్టమని చెప్పారు. ఈ కుర్చీవార పొడవు పెట్టమన్నారు, అందుకని చెప్పి నేను 15 అంగుళాలు పెడుతున్నాను, ఓకేనా. పొడవు ఫ్రెండ్స్, నేను చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే వీడియోని సెల్ఫీ స్టైల్లో తీసాను అనమాట. నేను డ్రాయింగ్ తప్పుగా పడింది, నేను బోర్డు మీద పెట్టాను, అవే కరెక్ట్ కొలతలు. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మీరు ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కటింగ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. జాకెట్ పొడవు 15 అంగుళాలండి. అటో 2 అంగుళాలు, ఇటు 2 అంగుళాలు ఖర్చులు పుంచుకుంటే లూజ్ కూడా 15 అంగుళాలు వచ్చిందండి. పొడవు ఎలా వచ్చింది, లూజ్ కూడా అంతే వచ్చిందన్నమాట. లెహంగా మీద బ్లౌజ్ కదా, అందుకే మనం ఎక్కువ పొడవు పెట్టుకోకూడదండి. లేకపోతే ఈ 15 అంగుళాలు ఉన్న లూజ్ బ్లౌజ్ వచ్చేసి 17, 18 అంత పొడవు వస్తుంది అనమాట. మన షార్ట్ బ్లౌజులు కాబట్టి పొడవు కూడా తక్కువగా ఉంది, ఓకేనా. ఇప్పుడు ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి మనం 8 ఇంచెస్ పెట్టుకున్నామండి, సరిపోతుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు, ఓకేనా. చిన్నపిల్ల కాబట్టి ఏంటంటే హాఫ్ వచ్చేసి 4 ఇంచెస్, ఓకేనా. హాఫ్ మనం ఫోల్డ్ వేసి కట్ చేసుకుంటాం కదా, అది 4 పెడితే సరిపోతుంది అనమాట. అలానే చంక డౌన్ 4.5 పెట్టండి, కరెక్ట్గా సరిపోద్ది. చిన్న పాపే కాబట్టి, ఓకేనండి. ఇప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను, కరెక్ట్గా మనకి ఫోల్డింగ్కి 4.5 అంగుళాలు వచ్చిందనమాట, ఓకేనా. ఇప్పుడు నెక్ ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది మీకు కటింగ్ చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఈ కొలతలు మీరు మామూలుగా మీరు గుర్తు పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇదిగోండి. లెహంగా పొడవు వచ్చేసి కనిపిస్తుందా మీకు, 30 వచ్చిందనమాట. నేనేం చేస్తున్నానంటే ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను, 33 పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. లెహంగా పొడవు వచ్చేసి 33 పెడుతున్నాను. లూజ్ అనేది మనం చీరతో బట్టి కట్ చేస్తాం కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ముక్కను బట్టి మనకి లూజ్ను క్లాత్ను బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి ఫ్రెండ్స్. మనమైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము. నేను ఇప్పుడైతే ఈ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 2 కలర్స్ కదా. బ్లౌజ్కి వచ్చేసేటప్పటికి ఇట్లా కనకాంబరం కలర్ పెడదామని చెప్పేసి నేనైతే ఈ క్లాత్ తీసుకున్నానండి. పొడవు వచ్చేసి 15, ఓకే. లూజ్ వచ్చేసి మనకి 15 అనుకున్నాం కాబట్టి ఇంచుమించుగా నేను ఒకసారి మనకి ఎంత క్లాత్ అయితే కావాలో నేను అంత క్లాత్ని కట్ చేసుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది పన్నాలు ఉన్నాయి కదా, లూజు 15 అంగుళాల మీద ఎక్కువ ఉంచాను, పొడవు కూడా ఉంచాను అనమాట. ఇట్లా మనకి ఎంత క్లాత్ కావాలో కరెక్ట్గా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. ఇదిగోండి, ఇలా మీరు ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కరెక్ట్ కొలత, కరెక్ట్గా మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. పదిహేను అంగుళాలు కాబట్టి మనం
పొడవు 15 పెట్టుకుంటున్నాం కాబట్టి 1 అంగుళన్నర పట్టీ కోసం ఉంచుకుందాం. ఓకేనా? అందుకని నేను ఈ 16.5 ఎక్స్ట్రా ఉందన్నమాట. అంటే అంగుళన్నర ఎక్స్ట్రా ఉంది, ఉంచేస్తున్నాను. మనకి దగ్గర ఇంత వాడతామన్నమాట. ఓకేనా? లూజ్ వచ్చేసి 15 అన్నాను కదండి. 15 అంటే 15లో సగం ఎంత? 7.5 అన్నమాట. మనకి 7.5 అంటే ఇవి సైడ్ ఖర్చులకి ఎక్స్ట్రా. ఓకేనా? ఇట్లా ఆది బ్లౌజ్ మీ దగ్గర ఉంటే సరే, లేకుంటే జస్ట్ మీరు నేను చూపించిన కొలతలను బట్టి మీరు కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? షోల్డర్ వచ్చేసి 8 అంగుళాలు కదండి, మనం హాఫ్ వచ్చేసి 4 పెడుతున్నాను నేను. ఓకేనా? చంక డౌన్ వచ్చేసి 4.5. మీరు ఇందులో 2 ఇంచెస్ నెక్ పెట్టుకోండి. 4 ఇంచెస్ షోల్డర్ పెట్టాను కదా, 2 ఇంచెస్ నెక్ పెట్టుకోండి, సరిపోతుంది. మీకు లేదు పాప బొద్దుగా ఉంది అనుకుంటే మీకు 4.5 పెట్టుకోండి. నేను 4 పెట్టాను కదా, ఈ పాప చాలా సన్నగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను 4 ఇంచుల షోల్డర్ పెట్టానండి. ఇదిగోండి, నాకైతే ఇది సరిపోయింది. మీకు ఇంకా కొంచెం బొద్దుగా ఉంటుంది, షోల్డర్ వెడల్పుగా ఉంటుంది అనిపిస్తే మీకు ఇంకొక అరంగుళం పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్ వచ్చేసి నేను నార్మల్గానే గీసేస్తున్నానండి, రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. 3 ఇంచెస్ పెడతాను నెక్ డౌన్. ఓకేనా? ఇప్పుడు నేనైతే కటింగ్ చేసేస్తున్నానండి ఫ్రంట్ నెక్. అలాగే షోల్డర్ కూడా కట్ చేస్తున్నాను. జస్ట్ లైట్గా సైడ్ని ఇలా క్రాస్ తీసుకుంటే బ్లౌజ్ అనేది లుక్ బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను లైట్గా క్రాస్ తీస్తున్నాను. ఓకేనా? తర్వాత బ్యాక్ నెక్ కూడా నేను 2 అంగుళాల పైన తీసానండి, 2.5 అలాగా. మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోండి. ఎందుకంటే వెనక మెడ ఎక్కువ తీరిపోయింది అనుకోండి, షోల్డర్స్ జారిపోతాయి. అందువల్ల వెనక నెక్ ఎప్పుడు పిల్లలకి చిన్నగానే ఉండాలి. జస్ట్ లైట్గా ఇక్కడ ఎక్కువ తక్కువగా ఉంటే ఏదైనా క్రాస్ తీసుకోండి, సరిపోతుంది. బ్లౌజ్ కటింగ్ అయితే పైది బాడీ కటింగ్ అయితే అయిపోయింది కదా. దీన్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒకసారి నేను దీన్ని పక్కన పెడుతున్నానండి. పక్కన పెడితే ఏం చేస్తానంటే, ఇది మనకి శారీ కదా, శారీలో మనం పొడవు ఎంత చెప్పాము ఇందాక? 33 చెప్పాను. మనకి ఎంత కావాలనుకునేది ఫస్ట్ లెహంగాకి తీసేద్దాం. అప్పుడు మనకి కరెక్ట్గా తీసేసుకున్నాం అనుకోండి, 33 అంగుళాలు వచ్చింది. ఓకేనా? నేను ఇది ఎంత కావాలో అట్లా తీసేస్తున్నాను. చీర కాబట్టి మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలండి. ఏది బ్లౌజ్కి వస్తే బాగుంటుంది, ఏది లంగా పార్ట్కి వస్తే బాగుంటుంది అనేది మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. ఇంకా ఈ వర్క్ పీస్ ఇంత మిగిలింది చూసారు కదా. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ వర్క్ దగ్గర ఇలా వేసేసుకుంటున్నాను. అంటే పైన షోల్డర్ దగ్గర మాత్రం ఎల్లో కలర్ వచ్చేలాగా, లేకుంటే వర్క్ ఉంది కాబట్టి కిందకి వేసేద్దాం. అప్పుడు వర్క్ అంతా బార్డర్లా బాగా కనిపిస్తుంది. పైకి వచ్చేటప్పటికి చిన్న డిజైన్. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఇప్పుడు నేను ఎలా అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నానో, మీరు కూడా శారీ అయితే అలా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ఎవరైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. చూసారు కదా ఫ్రెండ్స్, పైకి వచ్చేసేటప్పటికి కనకాంబరం కలర్, కింద ఎల్లో అనమాట. ఇలా హాఫ్ అండ్ హాఫ్గా మనం స్టిచ్ చేసుకుందాం బ్లౌజ్ని.
నేనైతే లెహంగాకి 33 అంగుళాలు పొడవు కట్ చేశాను కదండి. ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్కి తీసాను అనమాట, వర్క్ ఎక్కువ వచ్చింది. బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ తీసుకుందాం. ఇప్పుడు శారీలో వచ్చిన దానికి నేను రెండేసి ఫోల్డింగ్లు తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే సెంటర్లో అతుకు పడుతుంది, పడ్డా సరే కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీకు స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది. అంచులు అనేవి వద్దండి ఇంకా, ఎందుకంటే అంచులు మనం రానిచ్చామంటే అది వచ్చేసి శారీలా ఉంటుంది అనమాట. అందుకే అంచులు రాకుండా నేను సెట్ చేసి కుడదామని అనుకుంటున్నాను. అవ్వండి, అంచుల్ని ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు ఎంత కష్టపడి కుట్టి మనం ఈ అంచులు ఉంచామనుకోండి, ఇది శారీ అని అర్థమైపోతుంది. ఎప్పుడైనా చాలామంది బార్డర్స్ ఉంచేస్తారు, అవి తెలియక ఏమవుతాయంటే ఫ్రెండ్స్ అది శారీ అని అర్థమవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఇట్లా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి వర్క్ ఈ ఫ్రంట్కి పెట్టాను. ఇందాక చూపించింది వచ్చేసి బ్యాక్ అనమాట, ప్లెయిన్. వెనక వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఫ్రెండ్స్, నేనైతే అంచులు అయితే ఉంచలేదండి శారీకి. అంచులు ఉంచడం వల్ల ఏమవుతుందంటే శారీ అని అర్థమైపోతుంది. మనం చక్కగా చీరలని డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు మ్యాక్సిమం అంచులు అవాయిడ్ చేయడం చాలా బాగుంటుంది. అవాయిడ్ చేయడం వల్ల లుక్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇట్లా అంచులు మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అంచులు తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే నేను హ్యాండ్స్, రఫుల్ హ్యాండ్స్ కట్ చేయడం ఎలాగో చూపిస్తాను, చూడండి. ఇంత క్లాత్ మిగిలింది చీరలో, చూసారు కదా, ఇంత వేస్ట్ క్లాత్ మిగిలింది. అప్పుడు మనం ఏం చేద్దామంటే రఫుల్ హ్యాండ్స్ పెడదాం. రఫుల్ హ్యాండ్స్ పెడితే చక్కగా 2 కలర్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు, అక్క రఫుల్ హ్యాండ్స్ మీరు కటింగ్ చూపించండి అని. మన క్లాత్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా కట్ చేస్తారండి. నేను వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది, ఇది ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్నాను కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. ఓకేనా, ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత కావాలో ఎంతనే కట్ చేస్తున్నాను. అంటే మినిమం మనకి 1/2 మీటర్ మొక్కున్నా కూడా హ్యాండ్స్ మంచిగా కట్ చేసుకోవచ్చు. అంచులు తీసేసాను కదా, ఇప్పుడు వీటిని ఇలా ఫోల్డ్ చేద్దాం. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న మడత వేసుకోండి. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా. అప్పుడు ఏమవుతుందంటే ఇలా చక్క జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. పెద్దగా ఉన్నది ఫస్ట్ లేయర్ అనమాట, అప్పుడు లూజ్ ఎక్కువ వస్తుంది మనకి. ఇదిగో నేను చిన్నగా కట్ చేశాను కదా, ఇదన్నమాట. ఇప్పుడు మీరు ఇలా దీన్ని హ్యాండ్లా కట్ చేసుకుంటే, మనకి హ్యాండ్ షేప్లో కట్ చేసుకుంటే మనకి నీట్గా భలే వస్తుంది అనమాట రఫుల్ హ్యాండ్స్. స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చాలాసార్లు అడిగారు చాలామంది, చూపిద్దాం అనుకున్నాను, నాకు కంగారులో కుదరలేదు. మీకు నేను ఈసారి క్లియర్గా చూపిస్తాను. ఇది డబల్ లేయర్ కదండి, మనం ఇంకొక లేయర్ కూడా పెడదాం. చిన్న పాప కాబట్టి క్యూట్గా ఉంటుంది. ఇగో ఈ 1/2 మీటర్ క్లాత్లోనే మీకు మ్యాక్సిమం 15 ఏళ్ళ పిల్లల వరకు కూడా రఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇలాగా. చూసారా, ఇది ఎక్కువ లూజు రాదు, అలా అని తక్కువ ఉండదండి. ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత బాగుంటుంది. స్టిచ్ చేసేటప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా ఈ వేస్ట్ క్లాత్ అయితే మిగిలిందండి 1/2 మీటర్లో. హ్యాండ్స్ చూసారు కదా, అలాగే ఇదిగోండి బ్లౌజ్ కటింగ్, హ్యాండ్స్. ఓకేనా, తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. లైనింగ్ క్లాత్ అయితే ఇది తెచ్చాను అనమాట, సిల్క్ లైనింగ్. ఇది లైనింగ్ వేసేస్తాను లోపల. ఓకేనా ఫ్రెండ్స్, కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు అందరికీ ఈ కటింగ్ అర్థమైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను కామెంట్లో రిప్లై ఇస్తానండి. ముఖ్యంగా ఎవరికైనా ఈ వీడియో
అంటే ఈ కటింగ్ వీడియో మీకు స్టిచ్చింగ్ కూడా కావాలి అంటే నేను ఇప్పుడైతే స్టిచ్ చేయలేనండి, ఇంకా కరెంట్ కూడా లేదు. మీకు స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే రేపు రాగానే ఈ వీడియో నేను ఈ డ్రెస్ని స్టిచ్చింగ్ చేసి రేపు వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఒకవేళ యూజ్ కాదు అనుకుంటే నేను ఇంకా నార్మల్గా కుట్టేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే స్టిచ్చింగ్ వీడియో పెడతాను. మీకు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ కటింగ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నాకు సపోర్ట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.